రామారావు సార్ ఏం చెప్పిందంటే నాకు తన చదువు అంతా నేను చూసుకుంటానని చెప్పింది. నేను ఇచ్చే మాట ఏంటంటే నువ్వు చదువు కంప్లీట్ చేయి బీఫార్మసీ, నీకు మంచి ఉద్యోగం ప్రైవేట్ ఇండస్ట్రీకి ఇప్పించే బాధ్యత నాకు. ఎందుకంటే నాకు తెలిసిన ఫార్మస్యూటికల్ కంపెనీలు చాలామంది ఉన్నారు. వెంటనే నేను చదువుకున్నాను, కానీ చదువుతా అంటే ఎంఫార్మసీ చదువుకున్నా పర్వాలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతా అంటే అది కూడా చదివిస్తాను. కాదంటే నేను ఉద్యోగం చేస్తాను అంటే ఉద్యోగంలో కూడా నేనే పెట్టిస్తాను, టెన్షన్ ఉంది. అన్న ఇట్లా జరగడము మొత్తం రాష్ట్రం అంతా షాక్ అయింది. ఇట్లా ఎలక్షన్ మళ్ళీ చనిపోయినాక తన మీద ఎంత ప్రేమ ఉంటే గెలుస్తాము. క్యాండిడేట్ ఇవాళ రేపు లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి కాలు పట్టుకుంటే గెలుస్తాం. ఎంత ప్రేమ అని చెప్పి నేను ఆయన గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది మీకు. నాకు తండ్రులు తాతలు ఇచ్చేటి గదే గొప్ప పేరు వారసత్వం. మేము మిగతా వాటికి మేము ఉన్నాం అందరం. అర్థమైందా? మీ చదువు మీ ఉద్యోగం రెండు నా బాధ్యత. లక్ష్మణ మా ఇద్దరు బాధ్యత. ఎంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న థర్డ్ ఇయర్ నో ప్రాబ్లం. ఒకవేళ తను ఎంఫార్మసీ చదువుతామంటే లేదు బిడ్డ లేదు నేను అన్న నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటే జాబ్ కూడా నేను పెట్టిస్తాను.